పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్‌లో కొన్ని సార్లు పీరియడ్స్ అనేవి 3-4 మంత్స్ రాకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి పీరియడ్ రావడానికి హార్మోన్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఇలా మెడిసిన్ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అసలు ఈ హార్మోన్ టాబ్లెట్స్ వాడటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎందుకు వాడాలి అని. పీరియడ్స్ రానప్పుడు అసలు ఈ హార్మోన్ టాబ్లెట్స్ ఎందుకు వాడాలనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేత్ హాస్పిటల్, విశాఖపట్నం. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్‌లో యూజువల్‌గా ఫస్ట్ 14 డేస్ వరకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. ఇలాగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈ 2 రకాల హార్మోన్స్ గర్భాశయం లోపలి పొర మీద యాక్ట్ చేయడం వల్ల గర్భాశయం లోపలి పొర అనేది నార్మల్ థిక్నెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ పీరియడ్స్ ఎవరికైతే ఇర్రెగ్యులర్‌గా వస్తాయో, అంటే 2, 3 నెలలు కానీ అట్లా లేట్ అయిన వాళ్ళలో అండం విడుదల అనేది మోస్ట్ ప్రాబబ్లీ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే యాన్యువ్యులేషన్ అనేది ఉంటుంది. సో, ఇలా ఉన్న వాళ్ళలో కంటిన్యూయస్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక్కటే గర్భాశయం లోపలి పొర మీద పనిచేస్తూ ఉంటుంది. ఇలా కంటిన్యూయస్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పనిచేయడం వల్ల గర్భాశయం లోపలి పొర అనేది మందంగా అవుతుంది. సో, దాన్నే మనం ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియా అంటాం. సో, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియాలో రకరకాల మార్పుల వల్ల వీళ్ళలో 8-30% మంది కేసెస్‌లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అంటే దాని అర్థం మీకు కనుక పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే, సో, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియా వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి సందర్భాల్లో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్‌ని మీకు పీరియడ్స్ రావడానికి ఇస్తూ ఉంటాం. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ తాలూకా పనితీరుని కొంతవరకు తగ్గిస్తుంది. ఆ విధంగా మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది. అందువల్ల మీ గైనకాలజిస్ట్ కనుక ఎప్పుడైనా మీకు పీరియడ్స్ రాలేదు అని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ టాబ్లెట్స్ కనుక పీరియడ్ రావడానికి కనుక ఇచ్చినట్లయితే ఎలాంటి భయం లేకుండా మీరు ఈ టాబ్లెట్స్ యూజ్ చేయండి. ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. Hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.